లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఉప్పరపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఉదయ్కి ఆగస్టు 11 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 18న ఉదయ్ కృష్ణారెడ్డి తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఆయనను అరెస్టు చేసి పోలీసులు ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. పోలీస్ అకాడమీలో బాధితురాలు మరో రకంగా ఫిర్యాదు చేశారని ఉదయ్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఫిర్యాదులో లైంగిక వేధింపుల అంశం లేదని చెప్పారు. ట్రైనీ ఐపీఎస్ ఇద్దరికీ ముందు నుంచే పరిచయం ఉందని తెలిపారు. తప్పుడు ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ చేశారని వాదించిన ఉదయ్ న్యాయవాది రిమాండ్ను తిరస్కరించాలని కోరారు. విచారణ లేకుండానే కృష్ణారెడ్డిని సస్పెండ్ చేయడం చెల్లదని వాదించారు. అటు బాధితురాలి ఫిర్యాదుపైనే కేసు నమోదు చేసినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. లైంగిక దాడి జరిగినట్లు వాంగ్మూలం ఇచ్చినట్టు చెప్పారు. తనపై దాడి కూడా చేసినట్లు బాధితురాలు తెలిపారని వివరించారు. ఈ వాదనలు విన్న కోర్టు ఉదయ్కి రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ఉదయ్ కృష్ణారెడ్డిని చెంచల్గూడ జైలుకు తరలించారు.